ఆల్, ఇది కనుమ రోజు మినీ వ్లాగ్. నేను ఇవాళ లంచ్కి మటన్ బిర్యానీ చికెన్ గ్రేవీ అయితే చేస్తున్నాను. ముందుగా కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. నాకు ఎప్పుడు కూడా కుకింగ్ కన్నా ముందు ఏమేమి కావాలో ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టుకొని ఆ తర్వాత కుకింగ్ స్టార్ట్ చేస్తాను. హడావిడిగా కుక్ చేస్తూ కట్ చేయడం నాకు చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క అలవాటు కదా. ఇలా అన్నీ కట్ చేసుకుంటే కుకింగ్ ఈజీగా అయిపోతుంది. నేను ఒకేసారి చికెన్ బిర్యానీ అలాగే చికెన్ గ్రేవీ మా ధన్వి కోసం సపరేట్గా బిర్యానీ అండ్ గ్రేవీ రెండు చేస్తున్నాను. ఎందుకంటే మేము కొంచెం స్పైస్ ఎక్కువగా తింటాం, పిల్లలకి అంత మంచిది కాదు, ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ వస్తాయని తనకి ఎప్పుడు సపరేట్గానే కుక్ చేస్తాను. ఇంకా నాకు మా ఆయనకు కర్ణాటక స్టైల్ దమ్ బిర్యానీనే ఇష్టం. ఆంధ్ర తెలంగాణలో చేసే లాంటి దమ్ బిర్యానీ అంత ఇష్టంగా తినము. ఇది కొంచెం ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. నేను ఎప్పుడు హాఫ్ ఆఫ్ ద రేషియో, హాఫ్ బుల్లెట్ రైస్ తీసుకుంటే హాఫ్ బాస్మతి రైస్ రెండు మిక్స్ చేసి చేస్తాను. ఇలా ఈ బిర్యానీ ఒక 90% కుక్ అయిన తర్వాత ఒక పాత దోశ తవా పైన ఈ బిర్యానీ గిన్నె పెట్టి దానిపైన ఏదైనా బరువు పెట్టి ఒక 10 to 15 minutes దమ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బిర్యానీ అయితే రెడీ అవుతుంది. ఇది మా కనుమ స్పెషల్స్ అయితే. మటన్ బిర్యానీ చాలా ఫ్లేవర్ఫుల్గా పొడి పొడిగా టేస్టీగా ఉంటుంది. దీనిలోకి తమిళనాడు స్టైల్ చికెన్ గ్రేవీ. అకేషన్ ఏదైనా మా ఇంట్లో లంచ్కి వెజిటేబుల్ సలాడ్ అయితే కంపల్సరీ. ఇంకా ఇది మా ధన్వి కోసం చేసిన చికెన్ గ్రేవీ, మటన్ బిర్యానీ, పెరుగు పచ్చడి. ఇవి ఇవాళ మేము చేసుకున్న స్పెషల్స్ అయితే. మీరు ఈ కనుమకి ఏం స్పెషల్స్ చేసుకున్నారో నాకు కమెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.